రైతు బంధు కేసీఆర్ పాలన పోయింది, రాబంధు కాంగ్రెస్ పాలన వచ్చింది. ఎట్లయిపోయింది రైతుల హాలత్? ఇలా ఆదిలాబాద్ రైతులను చూస్తే అర్థమవుతుంది. పంట కొనటోడు లేడు, కొంటే అందులో కట్టింగ్లు. సోయాకు కష్టమే ఉన్నది, పత్తికి కష్టమే ఉన్నది. పత్తి రైతు అయితే ఇలా చిత్తైపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్రం వచ్చినాక, ఈ ముఖ్యమంత్రి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక పత్తి రైతు చిత్తైపోయింది. సోయా రైతును అడిగేటోడు లేడు, దానికి మళ్ళీ కట్టింగ్లు. గతంలో 13 క్వింటాలు ఉంటాయి, ఇప్పుడు 7 క్వింటాలు అని కట్టింగ్లు. మొన్న అన్నవాళ్ళు పిలిస్తే, రామన్న గారు, అనిల్ అన్న పిలిస్తే మన ఆదిలాబాద్ మార్కెట్కి వచ్చిన నేను, మీరందరూ కూడా చాలామంది వచ్చినారు. వచ్చినప్పుడు మనం చూసినాం రైతుల హాలత్. మనం వస్తున్నామంటే మార్కెట్ బంద్ పెట్టిరు. ఆ రోజు మీకు యాదకుండాలి, మార్కెటే బంద్ పెట్టిరు. సోమవారం వచ్చినాం అనుకుంటాం మేము. ఆ రోజు కూడా సోమవారం మార్కెట్ బంద్ పెట్టిరు. అందుకే అనిల్ అన్న ఏం చేసిండు తెలివిగా, ఆడ మార్కెట్ బంద్ పెడతారా మీరని చెప్పి ఆయనతో నేరేడుగొండలనే తీసుకుపోయిండు. సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఉంటే ఆడికి గుంట పోయిండు, ఆడ చూపెట్టిండు. ఆడ రైతులతో మాట్లాడితే అక్కడ గదే కష్టం. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే, రైతులు ఈ రైతు ఆ రైతు అని కాదు, మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ ఇలా గుండెల నిండా మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే రైతు పరిస్థితి.